వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు జరగనున్నాయి. అమ్మవారికి శాకంబరోత్సవాలు ఘనంగా నిర్వహిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే విశ్వాసంతో భక్తులు పూజలు చేస్తున్నారంటున్న ప్రధాన అర్చకులు భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరోత్సవాలు నేటి నుండి 29వ తేదీ వరకు జరగనున్నాయి. అంగరంగ వైభవంగా జరిపేందుకోసం ఆలయ అర్చక కమిటీ పూర్తిగా దీనికి ఏర్పాట్లు అయితే చేసింది. మనతో భక్తులున్నారు. అసలు ఏంటి అమ్మవారి విశిష్టత ఏంటి, మరి ఈ శాకంబరోత్సవాల్లో ఆమె ప్రత్యేకత ఎలా ఉంటుంది చెప్పండి. మనకి ఓరుగల్లులో కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారమైన అమ్మవారు మన భద్రకాళి అమ్మవారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతిరోజు అంటే నిత్య దర్శనం మనకి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఓరుగల్లు బిడ్డలందరూ కూడా ప్రతిరోజు నిత్య దర్శనం అమ్మవారిని చేసుకుంటారు. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు అనగానే ప్రతిరోజు కూడా కూరగాయలతో పళ్ళతో అమ్మవారికి ప్రతిరోజు అంటే లక్ష్మీ వారము, తర్వాత సరస్వతి అమ్మవారుగా అంటే రోజు ఒక రూపంలో మనం అమ్మవారిని కొలుస్తూ మళ్ళీ మనకు ప్రత్యేకంగా భద్రకాళి ఆలయంలో మనకిచ్చిన అవకాశం ఏంటంటే ఇక్కడ ఏవైనా కూడా అంటే ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క టీంల వారిగా పిలిచేసి భక్తులందరికీ అమ్మవారి దర్శనం అందేలా అమ్మవారు శాకంబరి ఉత్సవాలలో పాల్గొనేలాగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భక్తులందరికీ కూడా గ్రూపులుగా అంటే ఈ రోజు పలానా వాళ్ళు అంటే ఇక్కడ కులము మతాలు అని చెప్పొద్దు కానీ కులాల వారీగా అమ్మవారికి ఒకరోజు, తర్వాత అమ్మవారికి భక్తులు కమిటీ ఒకరోజు, అలాంటి ప్రతిరోజు అమ్మవారికి నిత్య దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అమ్మవారు అందరికీ ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మేము ఈ రోజు రావడానికి కారణం కూడా నేను జనసేన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలిని. పవన్ గారికి ఆరోగ్యం బాగాలేని కారణంగా తనకి కూడా భుజం ఆపరేషన్ అయినందుకు వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి వారికి అమ్మవారి ఆశీస్సులు ఉంటే తను త్వరగా కోలుకోవాలని మేము ఈరోజు గుడికి రావడం జరిగింది. చెప్పండి అమ్మా, అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని చూస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది? అమ్మవారిని చూడగానే మనలో ఏదో తెలియని నూతనోత్సాహం, మరి ఏదో మన పవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే నేను ఒక 30 సంవత్సరాల నుండి కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఆశ్రమంలో వస్తున్నాను. ఏది కోరుకుంటున్నానో దాదాపు నెరవేరుతుంది. అమ్మవారి పవర్ మాత్రం అంతా ఇంత కాదు, చెప్పనలవి కాదు. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని ఈ శాకంబరోత్సవాల్లో ఆమె దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మహాభాగ్యంగా ఫీల్ అవుతుంది. చూసిందమ్మా, అమ్మవారిని కొనియాడితే కొంగు బంగారంలా మా కోరిన కోరికలన్నీ తీర్చే ఆ తల్లి జగన్మాత అని చెప్పి చెప్తా ఉన్నారు. కాలిక్రమంలో ఇవాళ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ మనతో ప్రధాన అర్చకులు నాగరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, అమ్మవారి ప్రత్యేకత, అందులో ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ శాకంబరోత్సవాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎన్ని రోజుల పాటు ఏ రూపాల్లో అమ్మవారి దర్శనం ఇస్తారు భక్తులకి? భద్రకాళి శరణం మమ. ఆషాఢ మాసం అంటేనే శాకంబరి ఉత్సవాలు. భగవంతుడికి చక్కటి పంటలు పండించాలని ఆడపడుచులు బోనాలుగా భోజనములు సమర్పించేటువంటి ఒక మాసము ఆషాఢ మాసం అంటారు. ఈ ఆషాఢ మాసంలో సనాతనంగా బోనములు అని గ్రామ దేవతలకు మొదలుకొని ప్రధాన దేవతలకు వాళ్ళ ఆచారాన్ని అనుసరించి సమర్పిస్తూ ఉంటారు. అదే కృతజ్ఞతా భావము. భద్రకాళి అమ్మవారు కూడా కొన్ని 100 సంవత్సరాల క్రితం అనుకుంటాం అనేక కరువు కాటకాలు వచ్చినవి. వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే తిండి లేదు. అమ్మవారిని శాకంబరిగా కొలువండి, అమ్మవారిని అభిషేచనం చేయండి. ఆకుకూరలు కూరగాయలన్నీ కూడా అమ్మవారి కంఠాభరణులుగా ధరింపజేసి అమ్మవారిని ప్రార్థిస్తే సృష్టి అయినటువంటి వర్షాన్ని కులిపించి చక్కటి పంటలను, ఆకుకూరలను, కూరగాయలను, ఫల పుష్పాదులన్నింటినీ కూడా లోకానికి విస్తారంగా అందజేస్తుంది అమ్మవారు అని తెలపడం ద్వారా భద్రకాళి ఆలయంలో దాదాపుగా ఇప్పటికీ 80-90 సంవత్సరాలు ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు ఈ దీక్షాపూర్వకంగా తిథి మండల యజన పూర్వ దీక్ష అంటారు. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు ఉంటాయి, అమావాస్యతోటి 16. ఆ విధంగా ఈ 15 తిథులలో కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రచిత్త, ఉగ్రప్రభ, దీప్త, నీల, బలాక, మాత్ర, ముద్ర, మిత, ఇలా 15 తిథులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టమై ఉంటుంది, ఒక్కొక్క శక్తిని లోకానికి అందజేస్తుంది. మళ్ళీ షోడశక్రమాన్ని అనుసరించి కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వందివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్య నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యగా 16 మహానిత్యలతో అమ్మవారిని సాయంత్రం పూజ చేస్తాము. ఈ 15 రోజులు అనేక అర్చనలు చేసి గురుమండల రూపిణి అమ్మవారు, గురువు ఆమె, దైవము ఆమె, తల్లి ఆమె, తండ్రి ఆమె, అన్ని రూపాలు కేవలం అమ్మవారిలోనే ఉంటాయి. అందుకే తల్లిని మించిన దైవం అనేది వేరే లేదు అని మనకు శాస్త్రవచనం. ఆనాడు గురు పౌర్ణమి వ్యాసుడు
మనకు ఈ వ్యాసుడి ద్వారానే ఇన్ని పురాణాలు మనకు అందినాయి. ఆనాడు అమ్మవారిని శాకంబరిగా అనేక ఆకుకూరలు కూరగాయలను సమృద్ధిగా ఇప్పుడు లభించేటి అన్నీ కూడా సేకరించి కడిగి చక్కటి దారముల చేత అల్లి పూలమాలలుగా అమ్మవారికి సమర్పించి పండ్లను కూడా అదేవిధంగా కడిగి శుభ్రంగా నలుమూల నుంచి సేకరించి అమ్మవారికి ఆనాడు పౌర్ణమి నాడు మనం వేసి అమ్మవారిని చూడడం ద్వారా మనకు కరువు సంభవించకుండా ఉంటుంది. ఒకవేళ కరువు ఉంటే తీరుతుంది అని భావం. చూసినాం ప్రస్తుతం అయితే ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితి అయితే నెలకొనుంది. ఈ కరువు పరిస్థితి లోపల అమ్మవారిని శాకంబరిగా ప్రతిరోజు 15 రోజుల పాటు మనకు లభించే మన మానవాళి జీవించే ఆ ఆహారం కోసం కానీ అటు పూలు పండ్లు అన్నిటితో అమ్మవారిని అలంకరించుకుంటూ ప్రార్థిస్తారు. కరువు రాకుండా మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి అందరూ కూడా సస్యశ్యామలంగా జీవించే విధంగా ఉండేందుకోసం భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొనియాడతారు. కెమెరామెన్ సంపత్ నరేంద్ర టీవీ వరంగల్.